వకీల్ సాబ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వస్తిక నటించిన చిత్రం తమ్ముడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 75 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. నితిన్ గత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనేది బాగానే జరిగింది. ఆంధ్రా నైజాంలో ఈ మూవీకి 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకలో 1.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షలు, ఓవర్సీస్లో 2 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 25 కోట్ల రూపాయల షేర్ను, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. అయితే ఈ మూవీని తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్లు, ప్రపంచవ్యాప్తంగా 600 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ తొలి రోజు ఓవరాల్గా 21.33% థియేట్రికల్ ఆక్యుపెన్సీ అనేది నమోదు చేసుకుంది. ఇక హైదరాబాద్లో 381 షోలు, బెంగళూరులో 262, విజయవాడలో 82, విశాఖలో 114 షోలు అనేవి పడ్డాయి. అయితే ఈ మూవీకి తొలి రోజు కొద్దిగా మిక్సెడ్ టాక్ అనేది వచ్చింది. 2 రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ అనేది ఓపెన్ అయినా పెద్దగా బుకింగ్స్ అనేది జరగలేదు. ఇక ఈ మూవీ తొలి రోజు వసూళ్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షలు, ఓవర్సీస్లో దిల్ రాజుకు మంచి మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ 1 కోటి రూపాయలను వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబడుతుంది. మొదటి వీకెండ్లో మంచి హోల్డ్ను చూపిస్తేనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్కు దగ్గరగా వెళ్తుంది. లేదంటే నితిన్ కెరీర్లో మరో ఫ్లాప్ పడినట్టే అవుతుంది. మరి చూద్దాం లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు వసూలను రాబడుతుందో.